రియల్ B3 Pro అరౌండ్ 15,000 ప్రైస్ బ్యాగ్ లో లాంచ్ చేస్తున్నారు విత్ కార్డ్ ఆఫర్స్ కి బేస్ వేరియంట్ 6,128 వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి 17,000 లాంచ్ చేస్తున్నారు అనమాట. ఈ 17,000 కానీ 15,000 కానీ ఈ ఫోన్ మనం కొనొచ్చా, కొంటే ఏ కేటగిరీలో కొనాలి, ఎవరు కొనాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవరి డిపార్ట్మెంట్ లో ఎవరి ఆస్పెక్ట్ కూడా నేను చెక్ చేస్తుందా. బై ఎండ్ ఆఫ్ ద డే మీకు అర్థమైపోతుంది ఈ ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదు అని చెప్పేసి. ఇప్పటికైతే మాత్రం జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్ మనం వాడుకుంటే ఫోన్ తో పాటు బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 45 వాట్ చార్జర్ అండ్ టైప్ ఏ టైప్ సి కేబుల్ అయితే మనకి బాక్స్ లో ఇస్తున్నారు అనమాట. సో బాక్స్ లో ఎటువంటిది మిస్ అవ్వడం లేదు అండ్ బ్యాక్ కవర్ క్వాలిటీ కూడా కొంచెం మందంగా ఉంది యాక్చువల్ గా. సో క్వాలిటీ కూడా బాగా చెప్పొచ్చు. అది 15,000 ప్రైస్ బ్యాకెట్ లో ఓకే అని చెప్పొచ్చు. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ మనం వాడుకోవాల్సింది ప్రాసెసర్. ఎందుకంటే వాళ్ళు హైలైట్ చేస్తున్న పాయింట్ కూడా అదే, మేము 15,000 రూపాయలు ఈ ప్రాసెసర్ తీసుకొచ్చామని చెప్పేసి స్నాప్ డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 6 lakhs దాకా వచ్చిన యానిటో స్కోర్స్ అని పక్క పెట్టేసి గేమ్స్ ఆడినప్పుడు మాత్రం స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. BGMI గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం క్వైట్ గుడ్. అంటే 90 FPS మీకు స్టేబుల్ గా రాదు కానీ 60 to 90 మధ్యలో మీకు ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాదు, ఆ బడ్జెట్ లో మనం గేమింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేసిన విధానం మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అండ్ దట్ టెంపరేచర్ కూడా మనకి 39 మ్యాక్స్ నాకు రిజిస్టర్ అయింది కూడా టెంపరేచర్ కూడా. సో ఎక్కడ మన టెంపరేచర్ ఎగ్జిట్ అవ్వడం లేదు. సో ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే. ఆ ప్రైస్ బ్యాకెట్ లో మీరు 15,000 రూపాయలు ఒక ఫోన్ కొన్నారు, దాంతో మీరు ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడుకుంటారంటే మాత్రం ఓకే. కానీ ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ గా మనం కన్సిడర్ చేయలేము. ఈ ప్రాసెసర్ కి మనకి మోర్ దెన్ ఎనఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాను చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో మంచి విషయం ఏం తెలిసిన, UFS 3.1 స్టోరేజ్ ని ఈ ఫోన్ లో యూస్ చేస్తున్నారు. ఈ రోజులో 30,000 రూపాయలు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో కూడా UFS 2.2 యూస్ చేస్తుంటే వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ ని 15,000 యూస్ చేసినారు అనమాట. ఇది యాక్చువల్ 17,000 వితౌట్ కార్డ్ ఆఫర్ కి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంక గేమింగ్ ఆండ్రాయిడ్ స్కోర్ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్ లో మనం యూస్ చేస్తాం కదా యాప్స్, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తా ఉన్న కాల్స్ కైనా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నా దగ్గర ఉంది 6,128 వేరియంట్. సో నాకు మేజర్ ఆఫ్ ది రైప్స్ ఎక్కడ లాగ్ అవడం, ఫ్రేమ్ డ్రాప్ అవడం నేను నోటీస్ చేయలేదు. కానీ సమ్ టైమ్స్ ఒక 4-5 యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద యాప్స్ ఒక చిన్న లాగ్స్ అయితే మాత్రం చిన్న లాగ్స్ మీరు నోటీస్ చేస్తారు. మేబీ ఇంకా ఓవర్ ది పీరియడ్ లో స్టోరేజ్ ఫిల్ అవుతా ఉంటే అది కూడా కొంచెం ఎక్కువ అవ్వచ్చేమో. ఎందుకంటే ప్రైస్ బ్యాకెట్ లో బడ్జెట్ లో వస్తున్న స్మార్ట్ ఫోన్ కాబట్టి దాన్ని మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్ నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. కెమెరా డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.67 inches తో ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే ఇచ్చారు అనమాట. ఈ డిస్ప్లే నేను టెస్ట్ చేసినప్పుడు వాల్ చెప్తుంది ఏంటంటే 2000 nits చెప్తున్న పీక్ బ్రైట్నెస్ అండ్ టిపికల్ గా చూసుకుంటే మాత్రం 600 మాత్రం ఉంటుంది అనమాట. సో ఈ డిస్ప్లే నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఎప్పుడైతే అవుట్డోర్ తీసుకెళ్తామో ఆబ్వియస్లీ మనం బ్రైట్నెస్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బ్రైట్నెస్ మీకు కళ్ళ కట్ట కనిపిస్తుంది, ఇంకొంచెం బెటర్ గా ఇచ్చింటే బాగుండు, ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఇచ్చింటే ఇంకా బెటర్ గా ఉందనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తుంది అనమాట. బడ్జెట్ లో వస్తుంది. సో అవన్నీ కూడా అంటే ఎంత బడ్జెట్ లో వచ్చినా 17,000 రూపాయలు కొంచెం బ్రైట్నెస్ బాగా ఇచ్చింటే బాగుండు అనేదే నా ఒపీనియన్. సో ఓకే, ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. కానీ బట్ బ్రైట్నెస్ పరంగా మాత్రం నన్ను కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇంకా కలర్స్ పరంగా యూట్యూబ్ లో వీడియో ప్లేబ్యాక్ కానీ ఒక 4K లో ప్లే చేస్తున్నప్పుడు మాత్రం నాకు కొంచెం లాగ్ అయి ప్లే అయింది HDR వీడియో ప్లేబ్యాక్. బట్ 1080 ప్లే చేస్తుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్ కలర్స్ కానీ డీప్ బ్లాక్స్ కానీ ఎక్సలెంట్ చూపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం డిస్ప్లే పరంగా లేదని చెప్పుకోవచ్చు. కానీ బట్ ఒకటి బ్రైట్నెస్ పరంగా ఇంకొంచెం బెటర్ ఇచ్చింటే బాగుందని ఫీలింగ్ మాత్రం మీకు ఖచ్చితంగా తీసుకుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చినారు ఈ డిస్ప్లేలో. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కడ అన్లాక్ అవుతుంది, ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. టిపికల్ గా చెప్పిన విధంగానే డిస్ప్లే చాలా కిందకి ఇచ్చింటారు వీళ్ళు. అన్ని స్మార్ట్ ఫోన్స్ లో చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ లో మనకి రీసెంట్ గా వస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో కిందికి ఇస్తాడు. అది మేజర్ ఇష్యూ. ఎందుకంటే రీచబిలిటీ చూడండి, మనం చేయి పెట్టుకున్నామంటే ఎక్కడికి వెళ్తుంది కానీ ఎక్కడికి వెళ్ళదు. సో మనకి ఒక 30% ఆఫ్ ది డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే అది బెటర్ గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో బ్రాండ్స్ ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని కొంచెం ఫింగర్ ప్రింట్ స్కానర్ పైకి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మేబీ డిజైన్ లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చేమో, బట్ నా ఒపీనియన్ యాజ్ ఎ యూజర్ గా చెప్తున్నా. ఇంకా మనం ఆడుకోవాల్సిన స్పీకర్స్ గురించి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇచ్చినారు అనమాట. అది స్పీకర్ క్వాలిటీ చాలా లౌడ్ గా ఉంది, బట్ ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆడియో సెపరేషన్ ఓకే అనిపిస్తుంది కానీ లౌడ్నెస్ పెరిగే కొద్దికి మీకు ఆడియో డిస్టార్షన్ కానీ ఆడియో సెపరేషన్ లో కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి అంత గొప్పగా ఉండదు. బట్ ఈ ప్రైస్ బ్యాకెట్ కి ఈ స్పీకర్స్ మాత్రం కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్ మల్టీమీడియా పర్పస్ కి మాత్రం డిస్ప్లే పరంగా కానీ స్పీకర్స్ పరంగా కానీ ఓకే అని చెప్పొచ్చు ఈ ప్రైస్ బ్యాకెట్ కి. గైస్ వీడియో మధ్యలో ఒకసారి ఈ ఫోన్ ని నా సొంత డబ్బులు పెట్టి కొన్ని అన్బాక్సింగ్ రివ్యూ చేస్తున్నా. మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మన 40K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్. కెమెరా డిపార్ట్మెంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వితౌట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈ కెమెరాకి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఒక బడ్జెట్ లో వస్తున్న ఫోన్ కాబట్టి దీనిపైన
నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. అండ్ ఈ ఫోన్ మనం కొనేటప్పుడు కూడా కెమెరా పైన అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోం, ఓకేనా. బట్ ఈ 15,000 రూపాయల ఏ రేంజ్ కెమెరాలు ఉండాలో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఫోన్ నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో ఫోటోస్ నేను క్యాప్చర్ చేసినప్పుడు మోర్ దెన్ యావరేజ్ గా ఫోటోస్ వస్తుంది, చాలా బాగా వస్తుంది ఫోటోస్. ఐ మీన్ అబో యావరేజ్ గా వస్తుంది ఫోటోస్ మాత్రం. ఒక 10 ఫోటోలు మీరు క్యాప్చర్ చేస్తున్నారంటే ఒక 7 ఫోటోలు మీకు బాగా వస్తుంది, 6 నుంచి 7 ఫోటోలు. ఒక 3-4 ఫోటోలు మాత్రం మీకు మిస్ అవుతాయి. లైక్ ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ, స్కిన్ టోన్స్ ఒక ఎల్లోయిష్ గా రావడం కానీ, అలాంటిది కొంచెం మీరు గమనిస్తారు. ఒక 4 ఫోటోల నుంచి 3 ఫోటోలు అలా వస్తుంది. సో ఓవరాల్ డే టైం మీరు ఫోటోస్ చేస్తున్నారంటే మాత్రం ఈ ప్రైస్ బ్యాకెట్ లో ఒక మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఇంక సెల్ఫీ కెమెరాస్ మాడుకుంటే ఓకే అనిపించింది, యావరేజ్ అనిపించింది, కొంచెం సాఫ్ట్ వస్తుంది సెల్ఫీ కెమెరా మాత్రం. సో ఓవరాల్ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది చాలా సార్లు, కొన్నిసార్లు అయితే ఎక్కువ సాఫ్ట్ చేస్తాను ఎడ్జెస్ లో, అలాంటి ఇష్యూస్ నేను నోటీస్ చేశాను ఫ్రంట్ కెమెరాలో మాత్రం. సో ఫ్రంట్ కెమెరా మాత్రం యావరేజ్ పర్ఫార్మ్ చేస్తుంది కానీ, బట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం డే టైమ్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాం అని చెప్పుకోవచ్చు. ఇంక వీడియోస్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం మనకి 4K 30 రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఆప్టికల్ విజిబిలిటీ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఫోన్ అయితే వీడియో రికార్డ్ చేసి షేక్ అవుతుంది. సో నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు చూపిస్తాను చూడండి. సో 2 క్లిప్స్ చూపిస్తూ ఉంటాను. సో వీడియో క్వాలిటీ బాగుంది, డైనమిక్ రేంజ్ ఎక్కువ లేదు, కొంచెం వాచ్ టైం అంటే ఉంటుంది మీకు. కలర్స్ పరంగా ఓకే అని చెప్పొచ్చు, కానీ వీడియో క్వాలిటీ కానీ క్రిస్ప్నెస్ కానీ 4K నుండి క్రిస్ప్నెస్ కానీ మనకు కనిపిస్తాను అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ వీడియో క్వాలిటీ బ్యాక్ సైడ్ నుంచి బెటర్ గానే ఉంది. ఇంకా ఫ్రంట్ కెమెరా 1080 30 FPS 30,000 రూపాయలు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ 1080p ఇస్తున్నారు. వీళ్ళు 15,000 17,000 తీసుకొచ్చింటే మన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో 1080 30 FPS క్వాలిటీ కూడా మీకు ప్రెజెంట్ చేస్తాను చూడండి. సో ఓకే, యావరేజ్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది వీడియో క్వాలిటీ ఫ్రంట్ కెమెరా మాత్రం, అండ్ ఎక్కువ షేక్ అవుతా ఉంటుంది. ఓవరాల్ బ్యాక్ కెమెరా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ బాగా వస్తుంది, కానీ ఫ్రంట్ కెమెరా పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి. సో బ్యాక్ సైడ్ ఒక సెన్సార్ మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నారు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కమ్యూనిటీ బ్యాటరీ డిపార్ట్మెంట్ 6000 mAh బ్యాటరీ, ప్రిసైజ్ గా చెప్పాలంటే మాత్రం 5860 mAh బ్యాటరీ అనమాట. దీన్ని చార్జ్ చేయడానికి మనకి 45 వాట్ చార్జర్ ని మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీని నుంచి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 70 to 75 మినిట్స్ అయితే నాకు పట్టింది ఫుల్ చార్జ్ అవ్వడానికి అనమాట. కొంచెం టైం అనుకుంటా కదా, 70 నిమిషాలు దాటేస్తాను కాబట్టి. సో 70 నిమిషాలు అయితే ఆల్మోస్ట్ ఒక 1 hour 15 minutes దాకా నాకు పట్టింది ఫుల్ చార్జ్ అవ్వడానికి 0 to 100%. అండ్ దీనికి స్క్రీన్ అండ్ టైం చూసుకుంటే చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తున్నారు. ఎంత గట్టిగా యూజ్ చేస్తున్నానంటే నేను ఈ ఫోన్ ని 8 hours వచ్చింది అనమాట స్క్రీన్ అండ్ టైం మాత్రం. ఈ ప్రైస్ ప్యాకెట్ లో 8 hours రావడం మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, అన్డౌటెడ్ చెప్పగలుగుతా. బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ లేదు. 100% ఈ ప్రైస్ ప్యాకెట్ లో ఏమైనా ఒక డ్రైవర్స్ కానీ అన్నకి ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ ఉండాలి, అమ్మ నాన్న కోసం కొనిస్తూ ఉంటాం కదా, వాళ్ళని మాత్రం ఈ ఫోన్ 100% ఫుల్ఫిల్ చేస్తుంది, అన్డౌటెడ్ చెప్పగలుగుతా. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. చుట్టూ కూడా మనకి పాలికార్బన్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇది ప్లాస్టిక్ బ్యాక్ అనమాట. ఫ్రంట్ ఏ ప్రొడక్షన్ లో వాళ్ళు మెన్షన్ చేయలే కానీ మోస్ట్లీ ఇది పాండా గ్లాస్ ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఫోన్ లో IP69 రేటింగ్ తో వస్తుంది 15,000 రూపాయల ప్రైస్ బ్యాకెట్ లో. సో అదొక వెల్కమ్ అని చెప్పొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ సిమ్ కార్డ్ స్లాట్ మీరు ఓపెన్ చేస్తే ఇది ఒక హైబ్రిడ్ స్లాట్ అనమాట. 2 సిమ్లు లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. చాలా కాలం అయిపోయింది ఈ స్లాట్ నేను చూసి. సో మెమరీ కార్డ్ వేసుకునేలాగా ఇవ్వడం మాత్రం మంచిగా అనిపించింది నాకు. ఓకే, సో ఇది బిల్డ్ క్వాలిటీ అంటే గురించి మాట్లాడుకుంటే మాత్రం సో ఓవరాల్ గా ఓకే. ఈ ప్రైస్ ప్యాకెట్ కి మనం ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తామో అదే. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, Android 15 తో వస్తుంది, Realme OS 6.0 తో వస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు ఎన్ని అప్డేట్ ఇస్తామని చెప్పేసి. మోస్ట్లీ 2 ఏళ్ళు అయితే ఇస్తారు అప్డేట్స్ అయితే మాత్రం. అంటే ఇప్పుడు Android 17 వరకు వీళ్ళు సపోర్ట్ ఇస్తారు అనమాట, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, 3 ఏళ్ళు ఇచ్చింటే బాగుండు, బట్ 2 years అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా మోస్ట్. సో ఇది Android అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగితే మాత్రం ఈ Realme 6.0 గురించి మాట్లాడితే మాత్రం బ్లోటర్ అయితే ఆబ్వియస్లీ 30,000 రూపాయలు 20,000 రూపాయలు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ లోనే మనకి బ్లోటర్ ఇన్స్టాల్ అయి వస్తుంది, వరస్ట్ ఏవైతే వస్తుంది. సో ఈ ఫోన్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది వాయిస్ ఎక్స్పీరియన్స్ మాత్రం, కాకపోతే బ్లోటర్ ఇన్స్టాల్ వస్తుంది అనమాట. ఈ బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ కి సమ్ టైమ్స్ అక్కడక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ లో మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే కొన్ని ఒక 4-5 యాప్స్ కానీ మీరు ర్యామ్ లో వేసి పెట్టినారు, ర్యామ్ మొత్తం ఫుల్ అయిపోయిందంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు చిన్న ల్యాగ్స్ ఫ్రేమ్ లో మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఈ స్టోరేజ్ ఫుల్ అయ్యే కొద్దికి ఈ ల్యాగ్స్ ఫ్రేమ్ లో అయితే మాత్రం మీకు ఇంకా పెరిగే ఛాన్స్ అయితే మాత్రం ఫ్యూచర్ లో ఉందని చెప్పి. సో ఓవరాల్ వాయిస్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఓకే, బట్ బ్లోటర్ ని రిమూవ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కమింగ్ టు కన్క్లూజన్, ఈ ఫోన్ ని 15,000 కానీ 17,000 కానీ ఈ ఫోన్ మనం కొనొచ్చా అని అడిగితే మాత్రం ఒక చిన్న రీక్యాప్ చూసుకుందాం ప్రోస్ అండ్ కాన్స్ గురించి. ఫస్ట్ మెన్షన్ చేయాలనుకుంటున్నది దీని ఒక బ్యాటరీ లైఫ్ నన్ను చాలా ఇంప్రెస్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీ, ఐ మీన్ 5860 mAh బ్యాటరీ. సో ఆల్మోస్ట్ 8 hours అయితే తీసుకుంటే మీకు 100% వస్తుంది అయిపోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. అండ్ సెకండ్ ప్రో చూసుకుంటే మాత్రం దీని ఒక డిస్ప్లే, ఈ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఇండోర్ లో, అవుట్డోర్ లో బ్రైట్నెస్ పరంగా మాత్రం డ్రాబ్యాకే, బట్ డిస్ప్లే కలర్స్ కానీ క్వాలిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అండ్ బెజల్స్ కూడా తక్కువ ఇచ్చినారు కాబట్టి దీనికి ఒక ప్రో కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా థర్డ్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే స్నాప్ డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అండ్ 3.1 స్టోరేజ్ కూడా ఈ ప్రైస్ ప్యాకెట్ లో ఇవ్వడం కూడా ఒక మంచి విషయము. అండ్ దీని యొక్క BGMI కూడా మన 90 FPS సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ ఫోన్ కొన్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడుకుంటారంటే మాత్రం ఆబ్వియస్లీ ఆడుకోవచ్చు కాబట్టి ఈ ప్రాసెసర్ మనం ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొక ప్రో చూసుకుంటే మాత్రం IP69 రేటింగ్
ఇవ్వడం, అది ఈ ప్రైస్ బ్రాకెట్ ఇవ్వడం కూడా ఒక మంచి ప్రో అని చెప్పుకోవచ్చు. సో ఇది నాకు అనిపించిన 4 ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్ సెక్షన్, ఫస్ట్ మెన్షన్ చేయాలనుకుంటే స్పీకర్స్. సో లౌడ్ ఉంది, కాకపోతే క్లారిటీ లేదు. 17,000 మనం పెడుతున్నామంటే ఇంకా కొంచెం బెటర్ స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే మాత్రం నాకైతే అనిపించింది. అండ్ పాయింట్ నెంబర్ 2, కెమెరాస్. నైట్ టైమ్ లో బ్యాక్ కెమెరా కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే డే టైమ్ లోను నైట్ టైమ్ లోను యావరేజ్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి సో కెమెరాస్ కూడా 17,000 ప్రైస్ బ్రాకెట్ లో ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈజీగా బెటర్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఇది నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్, ఈ 4 ప్రోస్, ఈ 2 కాన్స్. సో నేను చెప్తానంటే మాత్రం 100% చెప్పగలుగుతా, అండర్ 15,000 వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోనే. కాకపోతే 17,000 దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ ప్రైస్ ఎక్కువైంది అనిపించింది నాకు. ఎందుకంటే 17,000 దగ్గర 700 ప్రాసెసర్ కానీ 7x2 ప్రాసెసర్ కూడా చూస్తుంటాం మనం, ఓకేనా. సో ఆబ్వియస్లీ అవి కొంచెం బెటర్ ప్రాసెసర్స్ వెన్ కంపేర్ టు 6 Gen 4 అనమాట. సో నేను చెప్తానంటే 15,000 లోపల వస్తుంది ఈ ఫోన్ కన్సిడర్ చేయండి. 200% చెప్తా, ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోనే. 15,000 దాటిందంటే మాత్రం దీన్ని స్కిప్ చేసి వేరే ఫోన్స్ కి వెళ్ళడం బెటర్. సో అండర్ 15,000 లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్. మీ దగ్గర కార్డ్ ఆఫర్ ఉందంటే మాత్రం 100% 15,000 లోపల ఒక అమ్మ నాన్నకు మనం కొనివ్వాలనుకుంటున్నాం, ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటారు, నాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటున్నారు మాత్రం 100% ఈ ఫోన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో ఇది రియల్ P3 ఒక ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి ఒక్క కమెంట్ రిప్లై చేస్తాను. దివ్ సెరెవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.